మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉంది. ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే టాస్క్లు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో బోల్డన్ని డిస్కషన్స్ అయ్యాయి. మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. కొంతమంది మధ్య గొడవలు అయ్యాయి. కొంతమంది మధ్య గొడవలు పుట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారా అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అది ఏంటో అన్నీ డిస్కస్ చేసుకుందాము. మరి ముందుగా మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే కొంచెం హైప్ వస్తాయి కదా, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. వీటికి అస్సలు ఒక్క పైసా కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. జస్ట్ మాకు ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. ఒక్క లైక్ కొట్టండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మనల్ని మ్యాడ్ చేస్తున్నారా, వాళ్ళు మ్యాడ్ అవుతున్నారా, లేకపోతే ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే నూకరాజు ఆసియా వీళ్ళిద్దరు ఏంటంటే హరీష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే యాక్చువల్లీ ఎవరిని నూకరాజు ఆస్తిని హరీష్ గారు ఏమన్నారంటే మీరు ఫేక్ కప్పులు అని అన్నారు కదా అని. తర్వాత ఏంటంటే పాస్వర్డ్ గురించి మాట్లాడారు. పాస్వర్డ్ కోటు ఈ రెండు పట్టుకుని వెళ్లాడుతున్నాడు హరీష్ గారు. ఈ నూకరాజు ఆస్య ఏమని అంటున్నారంటే ఆయనకి మ్యారేజ్ అయ్యి హరీష్ గారికి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా వాడు పాస్వర్డ్ చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య నమ్మకం లేదేమో. అది ఒక పాయింటే కదా, నిజమే కదా. నమ్మకం ఉంటే నీకు పాస్వర్డ్ అవసరం లేదు, అంతే కదా. అది నేను కూడా పాయింట్ తీసుకురావాల్సింది. అసలు మీరు ఇప్పటిదాకా పాస్వర్డ్ షేర్ చేసుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్యన నమ్మకం లేదు, మీకు మీ ఇద్దరి మధ్యన ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి నేను అనాల్సిందేనంటే ప్రియాంక జైనేమంటున్నా అడగాల్సింది. అది కూడా పాయింటే కదా, మరి అడగాల్సింది నిజమే కదా అని చెప్పాను ఉండాలి. ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఆయనదే పెద్ద ఏదో ఏంటంటే ఒకళ్ళు పుట్టినట్టు తర్వాత ఎక్కువ చేస్తున్నాడు ఆయన చెప్పేసి అక్కడ చాలామంది దగ్గర అదే అభిప్రాయం. నూకరాజు ఆస్తిని స్పెసిఫిక్గా ఫేక్ కపుల్స్ అనడం వల్ల వీళ్ళిద్దరికి చాలా కోపం వచ్చి ఆ విధంగా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. నాకు కూడా వీళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే కదా అని నాకు అనిపించింది అనమాట. తర్వాత ఏంటంటే అక్కడ అందరూ డిస్కస్ చేసుకుంటుంటే ఈ శాండ్రా ఏం చేస్తుందంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంటే ఇక్కడ శాండ్రా మహేష్ వీళ్ళిద్దరితో కూడా కొంచెం గొడవలు కూడా కొత్తగా న్యూ మ్యారేడ్ అని చెప్తున్నారు కానీ కొంచెం గొడవ. శాండ్రా ఏంటంటే ప్రతిదానికి అరగడం, మహేష్ తనని బుజ్జగించడం ఇలాగైతే ఉంది. వీళ్ళ మధ్య కూడా కొంచెం గొడవలు అయితే అవుతున్నాయి. అంటే అయినట్టు అలాగే ఎక్కువ శాండ్రా అలగడం అది ఉంటుందన్నమాట. వచ్చేస్తే మహేష్ ఏమన్నాడంటే అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు కదా, అటువంటి టైంలో నువ్వు ఇక్కడికి వచ్చేయడం బాగోదు. అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నారు అది వింటే బాగుంటుంది కదా. ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఆ పాయింట్ మీద ఏదైనా సరేను నామినేషన్ పాయింట్స్ ఏమైనా రావచ్చు కదా అని అంటే వాళ్ళు రాత్రంతా పడుకున్నారు, నేను పడుకోలేదు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను, కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి సరే పద వెళ్దామన్నావు కదా, పద వెళ్దామని అంటే ఇప్పుడు మహేష్ ఏమంటాడు ఇదే మన ఇద్దరి మధ్యనే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, మన ఇద్దరి మధ్యన కొంచెం గొడవలు ఉంటే ఇంకొకరికి పాయింట్ ఇచ్చినట్టు అవుతుంది. అదే వాళ్ళు నామినేట్ చేస్తారు మనం అంటే మన ఇద్దరం మన రూమ్లో కూర్చొని మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు నీకని చెప్పి శాండ్రా వాదించడం జరుగుతుంది. సరే పద వెళ్దామని అంటే మహేష్ని ఇప్పుడు ఫీల్ అవ్వకు, పర్వాలేదు అయితే ఇక్కడ ఉండిపోదామని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం చిన్న గొడవలు అయితే అవుతున్నాయి శాండ్రా మహేష్ మధ్యన మాత్రం. తర్వాత ఏమవుతుందని అంటే ఎవరు నీతూ నటరాజ్ ఉంటారు కదా, వీళ్ళకి అంజలి పవన్ వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక డ్యాన్స్ షోలో ఇద్దరికి గొడవలు అయితే అవ్వడం జరిగింది అనమాట. గొడవలు అయితే జరగడం అయితే వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా కమ్యూనికేషన్ ఉండదు, వీళ్ళిద్దరు గొడవ పెడతారని చెప్పేసి స్టార్ మా వాళ్ళు కూడా దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారో వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నీతూ ప్లస్ అంజలి బాగానే మాట్లాడుకుంటున్నారు. నీతూ అంజలి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందనంటే నీతూ అడుగుతుంది అనమాట ఏంటి వాళ్ళ అమ్మగారి గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా నీతూ వాళ్ళు ఫోన్ చేయకపోవడం, వాళ్ళ ఇంటి ముందు నుంచే వాళ్ళు వెళ్తూ ఉంటారట. ఆ ఫోన్ అయినా చేయొచ్చు కదా అని ఎవరు అంజలి అంటున్నప్పుడు నీతూ కొంచెం మాట మార్చి ఏమంటుందంటే అదేమీ లేదులే ఆయన మీ బుడ్డోడు బాగుంటాడు, పవన్ లాగా ఉంటాడు క్యూట్గా అని చెప్పేసి అని అనమాట. ఈ విధంగా మాట్లాడుకుంటుంటే పవన్ చూస్తుంటాడు. అప్పుడు పవన్ అంజలిని ఏమంటాడంటే మరి ఏంటి మాట్లాడేసుకుంటున్నారు, ఏం మాట్లాడుకోకూడదంటే పడదు కదా, మీరు క్లోజ్ అయ్యి మాట్లాడుకుంటున్నారు, నువ్వు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావా అని చెప్పి అంజలి పవన్ అనండి. అదేం లేదు నార్మల్గా అంటే ఏం లేదు మన బుడ్డోడు నీలాగా ఉంటాడట అని అంటే నేను అందంగా ఉంటాను కదా అని చెప్పి పవన్ అంటాడు. అది నా కళ్ళతో చూసి నీ కళ్ళతో చూసేప్పుడు నేను బాగుంటాను కదా అంటే నేను బాగోను అని చెప్పి అంజలి అంటే వీళ్ళిద్దరి మధ్య అటువంటి డిస్కషన్స్ అయితే కొంచెం హక్ చేసుకోవడం అవుతుంది. అటువంటి టైంలో నీతూ అయితే రావడం జరుగుతుంది. నీతూ వచ్చి ఏనంటే ఏం లేదు అప్పుడు అంజలి వచ్చాడు ఏం లాక్ చేసి రావాలని లేదా అని చెప్పి అంటుంది. జస్ట్ కొంచెం ఫన్గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే అంజలికి నీతూకి మధ్యన రిలేషన్ అయితే బాగానే ఉంటుంది అనమాట. తర్వాత అంజలి పవన్ ఏం చేస్తారంటే ఎవరు వాసంతి కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉన్నారు, తర్వాత ఏంటంటే వీళ్ళని
ఎక్కడ హాల్‌లో పడుకోమని అంటారు. అప్పుడు కళ్యాణ్ రైజ్ అవ్వడం అవుతే జరుగుతుంది. దానికి ఏంటి వాసంతి కొంచెం బుజ్జగించడం జరుగుతుంది. ఎందుకలా రైజ్ అవుతావు అది. అక్కడి నుంచి కొంచెం దూరం అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదే విషయాన్ని అంజలి, పవన్ ఇద్దరు ఏమంటారంటే, "నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను 2 డేస్ నుంచి. తను నీతో కన్నా మిగతా వాళ్ళందరితో బానే ఉంటున్నాడు. కొంచెం చూసుకో. కొంచెం నువ్వెళ్ళి మాట్లాడడము, నీ అంతట నువ్వే ఏదైనా సరేను అంటే తను ఏదైనా చేసినా బాగుందని చెప్పి రిజర్వ్ చేయడం అలా చేస్తూ ఉండని" చెప్పేసి అంజలి, పవన్ ఎవరికి వాసంతికి చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి కొంచెం వదిలేరు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి తెలియదా? తెలుసు కదా ఎలా ఉండాలి, ఏం మేనేజ్ చేయాలి అంతానని తెలుసు కదా! ఇది చెప్పడం నాకు ఎందుకునో కొంచెం ఇదనిపించింది. ఓకే. ఈ వాసంతి కూడా చాలా అమాయకంగా అనిపిస్తుంది నాకు. అది చెప్పినప్పుడు అదేమీ లేదు మా ఇద్దరి మధ్యన అని చెప్తే బాగుండేది. అక్కడికి ఆ టాపిక్ కట్ అయిపోతుంది. ఎందుకంటే అలా చెప్తూ ఉంటుంటే లేనిపోయిన నెగెటివ్‌నెస్ కూడా వాసంతి మనసులోకి వచ్చే అవకాశం ఉంది. నాకు ఈ అంజలి ఈ విధంగా చెప్పడం అయితే నచ్చలేదు. బట్ పర్సన్ వైస్‌గా అంజలి మంచిదే అనిపిస్తుంది. చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే నీతూ కూడా వచ్చి ఎవరికి వాసంతి చెప్పడం జరుగుతుంది. ఏమంటే మీ ఇద్దరు కొంచెం దూరంగా ఉంటున్నారు. కొంచెం తనతో వెళ్ళి మాట్లాడడం అది చెయ్యు. అది తనకు కళ్యాణ్‌కి కొంచెం కోపంలా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఒకవేళ అప్పుడు కోపంగా తను ఏమన్నా అన్నా కొంచెం సేపు అయిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ విషయాన్ని నిదానంగా శాంతంగా చెప్పు అని అంటుంది. అప్పుడేంటంటే వాసంతి ఏమంటుందంటే, అవును నాకు ఉదయం అంజలి, పవన్ ఇద్దరు కూడా నాకు ఈ విషయం చెప్పడం జరిగింది. యాక్చువల్లీ టాస్క్ అవుతుంది కదా! ఆ టాస్క్‌లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడింది. అందుకనే నేను బుర్రలో అదే ఆలోచిస్తూ టాస్క్ కూడా బాగా ఆడలేకపోయానని చెప్పేసి వాసంతి అంటుంది. నిజమే కదా! 2 డేస్‌లో వీళ్ళ గురించి జడ్జి చేసి ఈవిడకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదని నేను అంటాను. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ ఎంత 4, 5 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి తెలీదా వాళ్ళ మెంటాలిటీ ఎలాగా ఏంటని చెప్పేసి. ఈ విధంగా ఒకళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దూరి ఏదైనా మాట్లాడితే అది ఒకప్పుడు మంచి అవ్వచ్చు, ఒకప్పుడు చెడు కూడా అవ్వచ్చు. అటువంటప్పుడు కొంచెం నువ్వు ఒక 10, 20 డేస్ జర్నీ చేసిన తర్వాత ఇటువంటి సలహాలు ఇచ్చినా బాగానే ఉంటుంది కానీ వచ్చి 2 డేస్‌లోనే ఇటువంటి సలహాలు ఇవ్వడం నాకైతే నచ్చలేదు. మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొకరు దూరి సలహాలు ఇవ్వడం అది కూడా షార్ట్ పీరియడ్‌లో మీకేమనిపిస్తుంది? నాకైతే వాసంతి మీద జాలనేది వేసింది. ఆ విధంగా చెప్పకుండా ఉంటే బాగుండేది వీళ్ళు అని చెప్పేసి. ఈ విధంగా అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ప్రియాంక ఏంటంటే శివుని అడుగుతుంది, నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు మాటల్లో చెప్పు, చేతల్లో అయితే చూపిస్తావు కదా అని అనడం జరుగుతుంది. శివ అంటాడు, ఏదో చెప్తాడబ్బా, మణికొండలాగా ఉన్నది అని చెప్పి, మణికొండలో రేట్స్ ఎలా పెరిగిపోతున్నాయో స్థలాలు, హౌస్ రేట్లు అలాగే నా ప్రేమ కూడా పెరుగుతుందని చెప్పి జస్ట్ నార్మల్గా అవడమైతే చెప్తారు. తర్వాత ఏంటంటే తినొస్తుంది. ఎవరు మన శ్రీముఖి గారు వస్తారు. వచ్చి ఏం చేయడం అవుతుందంటే ఇక మధ్యలో ఒకటి హరీష్ గారు ఏంటంటే హరీష్ వీళ్ళిద్దరూ ఏమిటో అన్నట్టు కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే శరీరాలు రెండైనా ఒకటిగా ఉండాలి, ఆత్మలు ప్రేతాత్మలు అనుకొని ఆయన ఆత్మ ఒకటే ఉండాలని చెప్పి కొంచెం భారీ డైలాగులు అయితే వాడడం జరుగుతుంది. దానికి ఏంటంటే సోనియా, సిద్ధు ఏమో దానికి అవును నేను కూడా అలాగే అనుకుంటానని చెప్పి సిద్ధు దానికి ఒకటి, మిగతా వాళ్ళందరూ ఇగ్నోర్ చేసేస్తారు ఆ మాటలు మాత్రం. తర్వాత సిద్ధు, సోనియా వీళ్ళిద్దరి మధ్య కూడా టాపిక్ ఒకటి అవుతుంది. ఏంటవుతుందనంటే ఈ నూకరాజు, ఆసియ ఏంటంటే అందరూ ఉండగానే నా మీద ఒట్టేసి చెప్పు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ క్వశ్చన్ అక్కడ అడగాల్సిన అవసరం ఉందా? ఇన్ని రోజుల జర్నీలో 8 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు కనుక తనకు తెలియదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరు సంధ్య ఏమంటుందంటే, నిజంగా నా మీద నీకు ఎప్పుడు ప్రేమ పుట్టిందో చెప్పు అని అంటుంది. మరి నువ్వు ఈ క్వశ్చన్ వేస్తున్నావు, నువ్వు కూడా 5, 6 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నావు కదా, నీకు తెలియదా ఎప్పుడు ప్రేమ పుట్టిందని చెప్పేసి. మరి నువ్వెందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు? ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మళ్ళీ భయపడతాడు. ఇక్కడ ఎక్కడ హరీష్ ఉన్నాడో ఏంటి, ఈ మాట విన్నారంటే మళ్ళీ దీని మీద పాయింట్ తీసుకుని వస్తాడు అని చెప్పేసి. మరి వాళ్ళు ఆ క్వశ్చన్ నూకరాజు లాస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతా తప్పు అన్నప్పుడు, మరి నీకు ఇన్ని సంవత్సరాల జర్నీలో నీకు తెలీదా ఎప్పుడు దానికి నీ మీద ప్రేమ పుట్టిందో లేదో అని చెప్పేసి. ఇది నాకు కూడా తప్పు అనిపించింది అనమాట. తర్వాత వీళ్ళ మీద డిస్కషన్ నార్మల్గా అవుతుంది. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. నేను సింపుల్గా షార్ట్గా చెప్తున్నానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారా? సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. టాస్క్ అయితే పెట్టడం, ఈ టాస్క్ అనేది కొంచెం కష్టంగానే ఉంది. అక్కడ 10 పిల్లర్స్ లాగా అంటే పోల్స్ లాగా పెట్టారు. దాంట్లో 5 బాల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 3 అయితే అందుకుంటారు చేతికి, లాస్ట్ 3 ఏంటంటే పైకి పెట్టారు. ఆ బాల్స్ ఒక్కొక్కటి తీసుకొని గోనె సంచిలోని ఇద్దరు కపుల్స్ అంటారు కదా, వాళ్ళు దాంట్లో గోనె సంచిలోకి దూరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బాల్ వేయాలన్నమాట. డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉండడం జరిగిందనమాట.
అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావాలి. అంటే ఎంత ఒకసారి రావడం, ఒకసారి వెళ్ళడం కదా! 5 బాల్స్ ఉన్నాయి కనుక 5 2 జా 10, 10 టైమ్స్ వాళ్ళు నడవాలన్నమాట. చాలా ఆయాసం అయితే పడ్డారు. ఆ రౌండ్‌లో ఎవరొచ్చారంటే ఫస్ట్ అంజలి పవన్ వచ్చింది. నిజంగా అంజలి గారు చాలా హెవీగా ఉన్నారు. ప్లస్ 6 మంత్స్ అయింది కదా! ఆవిడకి డెలివరీ అయ్యి. అయినా సరే చాలా ఎఫర్ట్స్ పెట్టి అంజలి పవన్ ఫస్ట్ రావడం జరిగింది. తర్వాత ప్రియాంక శివ్ సెకండ్ వచ్చారు. థర్డ్ ఏంటంటే నీతూ ప్లస్ నటరాజ్ వీళ్ళొస్తారు. తర్వాత ఫోర్త్ ప్లేస్‌లో ఎవరొస్తారంటే వాసంతి అండ్ కళ్యాణ్ వస్తారు. ఫిఫ్త్ ప్లేస్‌లో నూకరాజ్ అండ్ ఆసియా వస్తారన్నమాట. వీళ్ళొస్తారు. తర్వాత మళ్ళీ 10 కపుల్స్‌లో వీళ్ళ 5గురే వస్తారు. వీళ్ళకి ఏంటంటే వస్తారంటే బాండ్ క్రెడిట్స్ అని ఇస్తారన్నమాట. ఈ బాండ్ క్రెడిట్స్ అనేది ఇన్ ఫ్యూచర్‌లో దేనికో దానికి ఉపయోగపడచ్చేమో, దాని గురించి చెప్పడం లేదు. బాండ్ బాండ్ క్రెడిట్స్ కోసం ఈ గేమ్ అయితే కండక్ట్ జరిగింది. ఈ 10లో ఏంటంటే 5 మెంబర్స్‌కి ఎలిజిబుల్ అయ్యారు. మిగతా 5 ఎలిజిబుల్ కాదు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారన్నమాట. నెక్స్ట్ ఈ 5 మెంబర్స్‌కి నెక్స్ట్ ఇంకో టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే పెద్ద బోర్డే, చాలా పట్టుకోవడం కూడా భారీగా ఉంది. 5 బాల్స్ ఇస్తారు. 5 కన్నాలు ఉన్నాయి. 5 కన్నాల్లోనికి 5 బాల్స్ ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టు. దానికి పాయింట్స్ ఎలాగ ఇచ్చారంటే 25, 20, 15, 10, 5 అని ఇచ్చారన్నమాట. దాంట్లోని ఒక్కొక్కరిది ప్రిడిక్షన్ చేయమన్నారు. ఎవరు గెలుస్తారు ఈ 5గురు అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరైతే చెప్పడం జరిగింది. మెయిన్ అంటే నూకరాజు, తర్వాత ఆసియా పేరు ఎవరు చెప్పాడంటే హరీష్ గారు చెప్పాడు. హరీష్ గారు చెప్పడం ఎందుకంటే నిన్న నేను వాళ్ళని ఫేక్ కపుల్ అన్నాను, ఇప్పుడు వాళ్ళని గెలిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి హరీష్ గారు చెప్పడం జరిగింది. కానీ అందరూ ఎవరో ఒక పేరు చెప్పారు, కానీ అంజలి పవన్ పేరు మాత్రం ఎవరో చెప్పలేదు అనమాట. తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అయిందంటే దీంట్లో ఫస్ట్ వచ్చింది ఎవరంటే నూకరాజు, ఆసియా. వీళ్ళు ఫస్ట్ వస్తారు. సెకండ్ ఎవరు వస్తారంటే నీతూ నటరాజ్ వస్తారు. థర్డ్లో ప్రియాంక శివ్ వస్తారు. ఫోర్త్ అంజలి పవన్ వస్తారు. ఫిఫ్త్ వచ్చింది ఎవరంటే వీళ్ళు ఎవరు వాసంతి అండ్ కళ్యాణ్ అయితే రావడం జరిగింది. చాలామంది హోప్స్ అంటే వాసంతి కళ్యాణ్ వచ్చేస్తారేమో అని అనుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాసంతి కళ్యాణ్ అండ్ నీతూ నటరాజ్ మీద ఎక్కువ మంది హోప్స్ పెట్టుకున్నారు అనమాట. శివ్ ప్రియాంక మీద కూడా. కానీ కొంచెం తారుమారైంది. ఈ విధంగానే జరిగింది. అంటే ఫస్ట్ 25 పాయింట్స్ ఏమో ఎవరికి నూకరాజ్ అండ్ ఆసియాకి వస్తాయి. తర్వాత లీస్ట్ పాయింట్స్ ఎవరికి వస్తాయంటే వాసంతి అండ్ కళ్యాణ్కి అయితే రావడం జరిగింది. ఆ టైంలో ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే అంజలి పవన్ ఏం అడిగారంటే ఎందుకు మీరు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ వచ్చారు, సెకండ్ దాంట్లో సెకండ్ వచ్చారు, ఎందుకు అందరూ మీ పేరు చెప్పలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యారంటే అంజలి ఏమంటుందంటే లేదు నాకు అటువంటి డిసప్పాయింట్ అనేది ఏమీ లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే అని అన్నప్పుడు పవన్ ఏమంటాడంటే అంజలి హస్బెండ్ ఏమంటారంటే లేదు తనకి కొంచెం స్ట్రెంత్ అనేది తక్కువగా ఉందనంటే అంజలి ఒప్పుకోదు. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది. అంజలిది ఏమంటుందంటే లేదు నాకు స్ట్రెంత్ ఎనర్జీ తక్కువ అని ఏమీ కాదు, జస్ట్ మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కొంచెం అది లోపించడం వల్లనే మేము ఫోర్త్ రావడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత అక్కడ ఎవరు జాను ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటారు అసలు ఇప్పుడే 6 మంత్స్ బేబీ ఉన్నది, 6 మంత్స్ అయిందంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ విధంగా ఎనర్జీ పెట్టి ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రావడం, దీంట్లో ఫోర్త్ రావడం కూడా ఆవిడ గ్రేటు, చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడారని జరగడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇది అయిపోతుంది. శ్రీముఖ్ గారు వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళ మధ్య డిస్కషన్లో ఏంటంటే అంజలి పవన్ ఏమంటుందంటే నువ్వు యాక్చువల్లీ నా దగ్గర ఎనర్జీ లేదు, స్ట్రెంత్ లేదని ఎందుకు అంటావు, నా దగ్గర స్ట్రెంత్ ఉంది, ఎనర్జీ ఉంది. అక్కడ ఏంటంటే నువ్వు బోర్డుని ఇలా పట్టేసుకుని ఉన్నావు, కొంచెం అటు ఇటు మూవ్ చేస్తుంటే మనం థర్డ్ కానీ సెకండ్ కానీ పొజిషన్లో వచ్చేవాళ్ళం. ఇంకొకటి నువ్వు కార్డు వాడమని అంటావేంటి, ప్రెగ్నెన్సీది అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ కార్డు యూజ్ చేయమని ఎందుకు అంటావు అంటే పవన్ అక్కడ కొంచెం అబద్ధం చెప్తున్నట్టే అనిపించింది. లేదు అసలు నేను దాని గురించి అనలేదు, నేను ఇలా అంటే మిగతా వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు కదా, దాని గురించి నేను చెప్తున్నానంటే అంజలి అస్సలు ఒప్పుకోదు. లేదు నువ్వు చెప్పింది అదే, దాని గురించే నువ్వు చెప్పావు, అందుకని చెప్పేసి ఎప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరేను నువ్వు అటువంటిది యూజ్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మన ఎఫర్ట్స్ పెట్టి మనం ఆడదాం అంతే తప్ప ఆ కార్డు వాడు ఈ కార్డు వాడు అని చెప్పకు. పవన్ ఒట్టు కూడా వేస్తాడు, మన బుజ్జిగాడి మీద ఒట్టేసి చెప్తున్నాడు అసలు ఆ కార్డు యూజ్ చేయలేదని. కానీ అంత గట్టిగా చెప్తుంది అంజలి అంటే కరెక్ట్గా చెప్తుంది కదా తను. తర్వాత ఏంటంటే అంజలి ఒకటి అంటుంది, నీవు బుర్ర ఒకటి ఆలోచిస్తుంది, నీ నోరు ఒకటి చెప్తున్నది, ఈ రెండింటికి కమ్యూనికేషన్ బాగా పెట్టు, నువ్వు అన్నావు అందుకే నేను చెప్తున్నానని చెప్పేసి అంజలి మాత్రం చాలా కరెక్ట్గా అనిపించింది. తను ఏంటంటే ఎటువంటి కార్డు ఏమీ యూజ్ చేయకుండా తన రియాలిటీ చూపించుకొని తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉన్న గ్యాప్ ఏదో అది తగ్గించుకుని మంచి
ఇక మూవ్ అవుదామని చెప్పేసి అనుకుంటుంది అంజలి. నాకైతే చాలా సూపర్ అనిపించింది. తర్వాత నూకరాజు ఆస్య వీళ్ళిద్దరు కూడా అని ఏంటంటే నువ్వు గేమ్ని పూర్తిగా అర్థం చేసుకోవటం లేదు. నూకరాజు ఆస్యనే అరవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు గేమ్ అంతా బాగానే ఆడుతున్నావు, లాస్ట్లో నువ్వు అక్కడికి రాకపోతే మనం గెలిచినా ఓడిపోయినట్టే కదా. అందుకని నువ్వు గేమ్ని పూర్తిగా ఎండ్ దాకా నువ్వు అర్థం చేసుకుని తర్వాత ఆడడం మొదలు పెడితే మంచిది అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే హరిత హరీష్ వీళ్ళ దగ్గరికి వచ్చి నూకరాజు ఆసియా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్స్ నిన్న ఫేక్ అని చెప్పాను కానీ ఈరోజు మీరు కమ్యూనికేషన్ బాండ్ అయితే చాలా బాగుందని చెప్పేసి మెచ్చుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇదే అంటారు, ఒకసారి మనం ఎవరైనా ఏదైనా తిట్టామనుకోండి మళ్ళీ రివర్స్లో మనమే ఒకప్పుడు క్షమాపణ చెప్పాలని అంటే ఇది. అందుకనే ఎవరైనా ఏదైనా మాట అనే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి మనం, ఆ మాట మనం అంటుంది కరెక్టా కాదా అని చెప్పేసి. ఇప్పుడు అతనే వచ్చి మళ్ళీ నూకరాజు ఆస్తిని అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. ఇది మాట జరిగింది. నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే మీరు ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బై బై, సీ యూ.